కలుగుతాయి. ये बीआरएस इतनी अमीर पार्टी है, इनके सारे नेताओं के बड़े बड़े महल हैं, खूब पैसे हैं. अब चुनाव है, पोल मैनेजमेंट में खर्चा होगा इनका, आप खुद देखेंगे. मैं आपसे पूछना चाहती हूँ, ये पैसे इनके पास कहाँ से आए? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందుకొస్తుంది. వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ అని ఎన్నికలని వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను అడుగుతున్నా ఈ కోట్లాది పైసలు ఎక్కడివి అని. आपको मालूम है कि लोकतंत्र में जो कि हमारे देश में है, उसमें पैसे सरकार के नहीं होती. सारी जो संपत्ति होती है सरकार की, वो जनता की संपत्ति होती है. నేను మీ అందరికి ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డబ్బు ప్రభుత్వ డబ్బు, అది ప్రభుత్వ డబ్బు కాదు. ఆ డబ్బు అంతా ప్రజలది, ఆ డబ్బు అంతా మీది. बहनों, जब आप सुनती हो कि इस प्रोजेक्ट में इतना बड़ा घोटाला हुआ, हजारों करोड़ रुपए किसी को मिल गए, किसी नेता ने खाए, तो आपको क्या लगता है कि एक दूसरे के पैसे खा रहे हैं? ये आपके पैसे हैं जो चोरी हो रहे हैं. ये वो पैसे हैं जो आपकी स्कीम्स में जाने चाहिए. ये वो पैसे हैं जिनसे किसानों के कर्ज माफ होने चाहिए. ये वो पैसे हैं जिनसे आपको रोजगार मिलना चाहिए. ये वो पैसे हैं जिनसे मेरी बहनों के खाते में हर महीने पैसे जाने चाहिए. రాష్ట్రంలో పెద్ద పెద్ద కుంభకాలు జరుగుతుంటాయి. కుంభకోణాలు జరిగినప్పుడు వేలాది పైసలు, ప్రభుత్వ పైసలు నాయకుల దగ్గరికి వెళ్తాయి. ఈ పైసలంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ప్రజల డబ్బు, ఈ డబ్బంతా మీ డబ్బు. ఏ డబ్బు అయితే మీ ఉద్యోగ అవకాశాల కోసం ఖర్చు పెట్టాలో, ఏ పైసలు అయితే మీ పురోగతి కోసం ఖర్చు పెట్టాలో, ఏ డబ్బు అయితే మీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలో, ఆ డబ్బును వీళ్ళు తమ సొంత ఖాతాల్లోకి దోచుకొని కుంభకోణాలు చేస్తున్నారు. बहनों और भाइयों, देश में आज जो परिस्थितियां हैं उनको अच्छी तरह से समझना बहुत जरूरी है. అక్కా చెల్లెల్లారా, అన్నా తమ్ముళ్ళారా, ఈరోజు రాష్ట్రంలో నెలకొల్పున్నటువంటి విషయాలను మీరు చాలా సంక్షిప్తంగా ఆలోచిస్తూ ఉండాలి. देश में नरेंद्र मोदी जी की बीजेपी की सरकार है. దేశంలో నరేంద్ర మోదీ గారిది బీజేపీ ప్రభుత్వం ఉంది. 10 सालों से ये सरकार चल रही है. 10 సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వం నడుస్తుంది. 10 सालों से यहाँ प्रदेश में बीआरएस की सरकार चल रही है. 10 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. आज देश की परिस्थिति ये है कि देश का किसान औसत 27 रुपए एक दिन में बनाता है और एक उद्योगपति नरेंद्र मोदी जी के दोस्त अडानी जी एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं. ఈ రోజు ఈ దేశ రైతులు, ఈ రాష్ట్ర రైతులు సంపాదించినటువంటి డబ్బంతా నరేంద్ర మోడీ గారి మిత్రుడైనటువంటి అదానీ గారు రైతుల కన్నా మించిన కోట్లాది పైసలు అదానీ గారు సంపాదిస్తున్నారు. आज देश की परिस्थिति ये है कि जितने भी देश की संपत्ति थी, बड़े बड़े बंदरगाह, बड़े बड़े हवाई अड्डे, बड़ी बड़ी कंपनियां जिनसे जनता को रोजगार मिलता था, वो एक के बाद एक नरेंद्र मोदी जी और उनकी सरकार ने बड़े बड़े उद्योगपतियों को कौड़ियों के दाम में बेच दी और सौंप दी. ఇప్పుడు ఈ దేశ సంపదలైనటువంటి పెద్ద పెద్ద విమానాశ్రయాలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు నరేంద్ర మోదీ గారు తన దగ్గర స్నేహితులైనటువంటి ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారులకు, అదానీకి, అంబానీకి అప్పనంగా అప్పయెప్పుతున్నారు. देश की परिस्थितियां ये है कि जब देश का किसान महीनों के लिए आंदोलन कर रहा था, बगैर पानी के, बगैर बिजली के, जब सैकड़ों किसान शहीद हुए, तब नरेंद्र मोदी जी अपने घर से बाहर ही नहीं आए उनकी बात सुनने के लिए. దేశంలో ఉన్నటువంటి రైతాంగం నెలల తరబడి చలిలో వానలో నిరసన తెలియజేస్తుంటే వారి యొక్క బాగోగులు పరిశీలించడానికి ఈ నరేంద్ర మోడీ గారు ఒక్క నిమిషం కూడా రైతుల పట్ల మాట్లాడలేదు. जब किसान कर्ज में डूब रहा होता है, तब सरकार, केंद्र की सरकार कहती है हमें कर्ज माफ करने के लिए पैसे नहीं है, लेकिन अडानी जी, अंबानी जी के हजारों करोड़ रुपए माफ कर देते हैं. రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి బాధపడుతున్నప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను అప్పులను తీర్చే ప్రయత్నం చేయదు. కానీ పెట్టుబడిదారి వ్యవస్థలైన అదానీ గారు, అంబానీ గారికి మాత్రం వేల కోట్ల అప్పులను మాఫీ చేస్తారు.